ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏలూరు సమీపంలో ఉన్న ఒక గ్రామాన్ని అయితే మనం విజిట్ చేయడం జరిగింది. ఈ ఇంటిలోని వారు రకరకాల ఇబ్బందులైతే ఫేస్ చేస్తూ ఉన్నారు. వారు ఫేస్ చేసినటువంటి ఇబ్బందుల్ని మీకు తెలియచేయడం కోసం అక్కడ ఉన్నటువంటి దోషాలను కూడా నేను వీడియో తీయడం జరిగింది. ఎగ్జాక్ట్‌గా లొకేషన్ గానీ, వారి యొక్క మొఖాలు గానీ చూపించకుండా నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో వారు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయకూడదు అనే ఉద్దేశంతో. వారిని 10 మంది చూసి చులకనగా చూడకూడదు. ఇలాంటివి జరిగినయ్యా అని చెప్పేసి అనుకోకూడదని నేను వారినైతే చూపించట్లేదు. కాబట్టి ఎక్కడ దోషాలున్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను. ఇక వీడియో చూడండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి నైరుతి మూల అండి. నైరుతి మూల వాటర్ ట్యాంక్ పెట్టారు. ఈ పక్కన చూసారు కదండి, పెద్ద పిల్లర్ అయితే వేశారు. నైరుతి హైట్ చూపించడం కోసం అని చెప్పేసి ఈ విధంగా వీళ్ళు పిల్లర్ వేశారు. ఎప్పుడైతే మనం నైరుతి హైట్ చూపించాలని అనుకున్నామో అలాంటి సందర్భంలో పిల్లర్ ఒకటే కాదండి, నైరుతి మూల ఒక రూమ్ వేసుకోవాలండి. ఇక్కడ వచ్చిన కండిషన్ ఏంటంటే వాయువ్యంలో వీళ్ళు స్టెప్స్ వేసుకున్నారు. స్టెప్స్ ఉన్నప్పుడు స్టెప్స్ పైన కప్పు వేశారండి. కప్పుని కవర్ చేయడం కోసం, అంటే కప్పు వేసాం కదా, అక్కడ హైట్ ఇంకా నైరుతులు ఎక్కువ ఉండాలి కదా అని ఇలా పిల్లర్ వేశారు. ఈ విధమైనటువంటి నిర్మాణం చేయడం తప్పండి. మనం ఎప్పుడైతే నైరుతి మూల ఒక పిల్లర్ కాకుండా ఒక రూమ్ అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఇకపోతే ఇక్కడ చూడండి, ఇంకొక ప్రధానమైన మిస్టేక్ ఏంటంటే మనకి నైరుతి మూల నుంచి ఓవర్ఫ్లో పైప్ అయితే బయటికి వెళ్తుందండి. వాటర్ ట్యాంక్ నిండిన తర్వాత ఆ వాటర్ ఓవర్ఫ్లో అంటే నిండిందని తెలియడం కోసం పైప్ చూడండి ఈ విధంగా పెట్టగోడ మీద నుంచి నైరుతి మూల నుంచి బయట పడేటట్టు విధంగా, అంటే మన కాంపౌండ్లో కూడా కదండి, బయట పక్కన పడే విధంగా ఏర్పాటు చేశారు. ఈ విధమైనటువంటి ఏర్పాటు కూడా తప్పే అవుతుంది. ఇకపోతే కప్పుని బ్యాలెన్స్ విధంగా నైరుతి మూల మనం పెద్ద రూమ్ అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పిల్లర్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి పనిచేయదు. ఇది వచ్చేసి రెండవ దోషం అండి. నెక్స్ట్ వచ్చేసి వాయువ్యంలో వీళ్ళు ఒక స్టోర్ రూమ్ అయితే పెట్టి కంప్లీట్గా క్లోజ్ చేశారు. నేను వచ్చేటప్పటికే మన వీడియోలు చూసి ఆ రూమ్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఇంకొకటి పూర్తి ఈశాన్యం మూల, ఇంటికి ఈశాన్యం మూల ఇలా మోటార్ అయితే ఏర్పాటు చేశారండి. ఇది కూడా దోషమే అవుతుంది. ఇది 4వ దోషం అండి. ఇకపోతే మనకి ఇంటికి తూర్పు భాగంలో, ఇది ఉత్తరం గేట్ అండి, తూర్పు భాగంలో ఎటువంటి ప్రహరీ గోడ లేకుండా పక్కింటి వారి సరిహద్దు మీద వీళ్ళు నిర్మాణం చేశారు. ఇక పక్కింటి వారి సరిహద్దు అయినప్పుడు వాళ్ళకి వాయవ్యంలో టాయిలెట్ ఉందండి. అప్పుడు ఏమవుద్దంటే మనకి ఇది ఈశాన్యంలోకి వచ్చి మనకి ఈశాన్యంలో టాయిలెట్ ఉన్నటువంటి దోషం అయితే వస్తుంది. ఇంకొకటి కూడా చూడండి, ఇలా మెయిన్ డోర్ తూర్పున ఉన్నటువంటి మెయిన్ డోర్కి ఎదురుగా కూడా ఎదురింటి వారికి సంబంధించిన టాయిలెట్ రావడం జరిగింది. ఇది కూడా దోషం అవుతుంది. కాబట్టి వాళ్ళది వాళ్ళకే, మనది మనకే అనుకున్నప్పుడు ఏంటంటే మన ఇంటి ప్రహరీ గోడ మనకి మాత్రమే ఉండాలి. వాళ్ళ ఇంటి ప్రహరీ గోడ వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళవి మనకి, మనవి వాళ్ళకి లేకుండా ఉంటాయి. అందుకనే మనకి ప్రహరీ గోడ శ్రీరామ రక్ష అని పదే పదే చాలా వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఇది చూడండి, పూర్తి ఆగ్నేయం మూలన మనకి పూర్తి నైరుతి మేళ కూడా ఈ విధంగా జంక్షన్ కుండీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇలా కుండీలు ఉండడం పూర్తి మూలల్లో మనకు డ్యామేజ్ అవుతుంది. నైరుతి మూల కూడా ఈ విధంగానే ఇవ్వడం జరిగింది. దానివల్ల నైరుతి దోషము, ఆగ్నేయ దోషము, వాయువ్య దోషము, ఈశాన్య దోషము 4 మూలల 4 దోషాలు ఏర్పడి అదేవిధంగా ఇంటి ఈశాన్యం కూడా లోపించిందండి. మేము మొత్తం మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. ఆ మెజర్మెంట్స్లో ఇంటి ఈశాన్యం మూల కూడా లోపించింది. దాన్ని కూడా ఎలా సెట్ చేసుకోవాలో వీళ్ళకి రెమెడీస్ అయితే చెప్పడం జరిగింది. ఇకపోతే ప్రహరీ కూడా బయటకు వచ్చినప్పుడు, ఇది ఉత్తరం రోడ్డు అండి, మనకు చూస్తున్నారు కదా పైపులు ఏ విధంగా బయటకు వచ్చినాయి. మనకి ఎప్పుడైనా సరే వేస్ట్ లైన్ అయినా సరే, వేస్ట్ వాటర్ అయినా సరే వాయువ్యం నుంచి బయటికి రాకూడదు. ఉత్తర వాయువ్యం నుంచి ఈ విధంగా 3 పైపులు చూడండి కనిపిస్తుంది కదా, ఈ విధంగా బయటకు అయితే రాకూడదు. ఈ పైప్ లైన్స్ కూడా మనకి అయితే ఈశాన్యం మూల నుంచి బయటికి వెళ్ళాలని చెప్పాం. లేదంటే ఉత్తరం మధ్యస్థానానికి నుంచి యువతల పక్కకి, అంటే మధ్యస్థానం నుంచి ఈశాన్యం వైపు అయినా ఈ ర్యాంప్ పక్క నుంచి అయినా సరే వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోమన్నాం. తప్పితే పూర్తి మూల నుంచి మాత్రం ఉత్తర వాయువు మూల నుంచి మనకి ఇలా వేస్ట్ లైన్ కూడా వెళ్ళడం మంచిది కాదని సజెషన్ చేయడం జరిగింది. చూసారు కదండి, ఈ విధమైనటువంటి తప్పులు ఏవైనా సరే మీ గృహమునందు కూడా ఉన్నట్లయితే వెంటనే నేను చెప్పిన విధంగా మీ అంతట మీరే మార్పులు చేసుకోవచ్చు. దానివల్ల మీకు అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, మీకు కూడా ఏదైనా కొత్త ఇంటికి సంబంధించిన ప్లాన్స్ కావాల్సి వచ్చినా,
మీ ఇంటికి మార్పులు చేయవలసి వచ్చినా మా చేత విజిటింగ్స్ తీసుకోవచ్చు, ఆన్లైన్లో కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఏదైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి రెమెడీలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు.